హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో మన బిగ్ బాస్ అయితే అయిపోయింది కదా తెలుగు. సో ఈ రీసెంట్గా అయితే ఈ రోజు నుంచి సండే నుంచి మహారాష్ట్రలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, మరాఠీ సీజన్ 6. సో అక్కడ కొందరైతే మాది మహారాష్ట్ర బార్డర్, అంటే తెలంగాణ ప్లస్ మహారాష్ట్ర బార్డర్ కాబట్టి నాకు కొద్దిగా మరాఠీ వచ్చు. సో మన తెలుగు వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసం తెలుగులో చెప్తా. అక్కడ మహారాష్ట్ర నుంచి ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసం మరాఠీలో అయితే రివ్యూ ఇస్తాను నేను. సో మీరు ఇంకా చూడొచ్చు. సో కొందరైతే కంటెస్టెంట్లు కన్ఫామ్గా సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఎవరెవరు ఇప్పుడే చెప్పుకుందాం. ఫస్ట్ సన్నీ వాశ్చర్య. ఈ సన్నీ వాశ్చర్య ఆయన అక్కడ పూణే, ఆయన బేసిక్ ప్రాపర్ ఏదంటే పూణే. ఆ పూణే ఏరియాలో గోల్డ్ మ్యాన్ ఆఫ్ పూణే అని అంటారు. మొత్తం ఎక్కువ ఏమంటారు, గోల్డ్ వేసుకొని ఉంటారు అన్నమాట. సో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. సోషల్ మీడియాలో ఎక్కువ ఒక 5 lakhs వరకు ఫాలోవర్స్ ఉన్నారు. సో మొత్తం మీద ఆ ఏరియాలో ఫేమస్ తను. సో తనైతే సెలెక్ట్ అయ్యిండు కన్ఫామ్గా. తర్వాత దీపాలి సయ్యద్ ఈమె అక్కడ సీరియల్ యాక్టర్ అనుకుంటా. సో తను ఇంకా సెలెక్ట్ అయింది. తర్వాత చిన్మయ్ సాల్వి అనేది ఆమె ఇంకా ఏమంటారు, సీరియల్ యాక్టర్. దాదాపు ఒక 1 million ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి అయితే మన ఇన్స్టాగ్రామ్లో. సో తను కూడా సెలెక్ట్ అయింది. తర్వాత గురురతన్ సాడ్వేకర్, తర్వాత అనుశ్రీ. సో ఈ అనుశ్రీ ఆమె ఇంకా ఏమంటారు, చూడడానికి కొద్దిగా హీరోన్ లాగా ఉంటుంది. తను కూడా సీరియల్ యాక్టరే. సో ఎవరైతే సీరియల్ చూస్తారో మహారాష్ట్రలో బేసిక్గా మరాఠీ చూసే వాళ్ళకి అక్కడ ఏమో సుపచిత్రాలు. అండ్ తర్వాత రాధా ముంబైకర్ ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఏమంటారు, ఇప్పుడైతే కొన్ని సీరియల్ చేసింది. తర్వాత ఆయుష్ సంజీవ్. సో ఈయన ఇంకా చూడడానికి బాగుంటాడు, ప్లస్ కొన్ని సీరియల్ యాక్ట్ చేసాడు. నాకు తెలిసి తినే షార్ట్ ఫిల్మ్ తీస్తాడు కొన్ని. సో షార్ట్ ఫిల్మ్ తీసిన కొన్ని అక్కడ మహారాష్ట్ర రీజియన్ మూవీస్ అవి ఉంటే అక్కడ నటించిండు. సో ఈయనకి సెలెక్ట్. తర్వాత ఈమె సోనాలి రౌత్. ఈ సోనాలి రౌత్ అనే ఫస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ హిందీ ఉంది కదా, సీజన్ 8లో వచ్చింది తను. సో సీజన్ 8లో వచ్చింది. తర్వాత ఇప్పుడేమో మరాఠీలో సీజన్ 6లో రాబోతుంది. తర్వాత మళ్ళీ మన ఇంతకుముందు చెప్పిన కదా గురురతన్ అని. ఆ గురురతన్ అయినా హిందీలో సీజన్ 11లో వచ్చిండు అన్నమాట. సో మొత్తం మీద అయితే ఇది మరాఠీ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో మొత్తం మీద చూడండి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మరాఠీది కాబట్టి. సో నేను కూడా కొద్దిగా ఈగర్గా వెయిట్ చేస్తున్నా మరాఠీ రివ్యూ ఎత్తిద్దామా అని. సో మీరు ఇంకా చూడండి, కొద్దిగా మజా అనిపిస్తుంది. సో ఈరోజు నుండే స్టార్ట్ అవుతుంది. సో మనలో ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా అక్కడ మరాఠీ చెప్పిన వెంటనే కొన్ని కోర్స్ మీరు ఎవరికైనా మరాఠీ వస్తే నో ప్రాబ్లం. మరాఠీ రాకుంటే కొన్ని డౌట్లు ఉంటే అడగండి, నేను చెప్తా. సో ఈరోజు నుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మరాఠీలో చెప్తా, మనకి ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం తెలుగులో చెప్తా. సో ఇది मराठी स्टार्ट होली ना, आता तुमच्या मराठी रिव्ह्यू देव म्हणून येतो. आता तुमच्या आवडली ना माझा व्हिडिओ तेव्हाच बघा, नाही तर काय नाही. एक बार माझी व्हिडिओ पुरा बघा. तुम्हाला आवडली ना तेव्हाच माझी व्हिडिओ बघा. ओके, थँक्यू.